వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా అనారోగ్య సమస్యలు తగ్గించడానికి శిలాజిత్ అనేది బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి శిలాజిత్? ఒరిజినల్ శిలాజిత్ అంటే ఎలా ఉంటుంది? ఎలా తెలుసుకోవాలి? దీన్ని ఎవరు వాడాలి? ఎవరు వాడకూడదు? వాడుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అమ్మ. శిలాజిత్ అనేది అసలు ఏంటి మ్యామ్? ఎక్కడి నుంచి వస్తుంది అది? శిలాజిత్ అనేది మనకి ఇండియన్ అలాగే నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో గల అక్కడ ఉన్న కొండలు ఏవైతే ఉన్నాయో, కొండ అని చెప్పకూడదు, శిఖరాలు అని చెప్పాలి. ఎత్తైన పర్వత శిఖరాలు. ఎత్తైన పర్వత శిఖరాల్లో మనకి గిలిజిత్ పర్వతాలు అని చెప్పేసి మనకి ఆ బార్డర్లో ఉన్న పర్వతాల మీద నుంచి వచ్చే శిలాజిత్. అంటే శిలాజిత్ అనేది ఒక రాయికి, ఆ ఎత్తైన శిఖరాల్లో ఉండే రాళ్ళకి నుంచి వచ్చే ఒక పొడిమట, అంటే ఒక చెమటలాగా దానికి ఉద్భవిస్తుంది. అది తర్వాత నల్లగా పొడి మారుతుంది. దాన్ని సేకరిస్తారు జాగ్రత్తగా. ఆ పొడిని సేకరించి దాన్ని మళ్ళీ చాలా పద్ధతులు ఉన్నాయి దాంట్లో. అంటే సూరి తాపి అని చెప్పి, తర్వాత మన త్రిఫలా పౌడర్ అవన్నీ మిక్స్ చేసి దీనికి అది క్లీన్ చేయడం కూడా ఒక కళ. అంటే దానిని సేకరించడం ఒక ఎత్తు అయితే దాన్ని శుద్ధి చేయడం అనేది ఇంకొక ఎత్తు. ఇది మనం కనుక ఆ రాక్ది అలా తెచ్చేసుకుని మనం క్లీన్ చేసిస్తామంటేనే ఏం కుదరదు. ఎందుకంటే దానికి చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. అంటే అది కూడా ఒక వంశపారపరంగా వచ్చే ఒక కళ్ళమాట. వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పటికీ కూడా గిలిజిత్ పర్వతాల వ్యాలీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అయితే శిలాజిత్ అనేది ఒక రాయికి చెమట అది వచ్చే అది ఏదైతే ఉందో దాన్ని రసాయనం అంటే దాన్ని రసాయనము అని కూడా అంటారు. ఇది అన్నీ కొంచెం ఎత్తుగా ఉండే అన్ని పర్వతాలు, అంటే పెద్ద పెద్ద కొండల మీద ఉండే రాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పక్కన శ్రీశైలం అడవుల్లో ఉండే ఆ రాళ్ళకి వస్తుంది. అలాగే మనకి ఎక్కడైతే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో అక్కడ కూడా లభిస్తుంది శిలాజిత్. అయితే ఈ శిలాజిత్ని రకరకాలుగా ఆ పౌడర్ తీసుకొచ్చి వేరే వేరే ఆయుర్వేదంలో, సిద్ధాలో, మందులు కింద వేరే కాంబినేషన్లలో వాళ్ళు వాడతారు. అయితే అది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అందులో ఫుల్విక్ యాసిడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఏది మంచిది అంటే దాని క్వాలిటీ అనేది మనం గుర్తించాల్సి వచ్చినప్పుడు అసలు ప్రతి ఒక్కళ్ళు రేట్లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో. అవును, అందరూ హిమాలయన్ శిలాజిత్ అనే చెప్పేస్తారు. ఎందుకంటే అందరికీ తెలుసు హిమాలయాల్లో అక్కడ వచ్చే శిలాజిత్కే ఎక్కువ వాల్యూ ఉంది, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా మీరు కాశ్మీర్ తీసుకుంటే కాశ్మీర్ అంతా శిలాజిత్ రోడ్ల మీద పెట్టి అమ్మేస్తూ ఉంటారు. మీరు రోడ్ మీద వెళ్తూ ఉంటే పక్కన కనబడతాను జాంకల్ బుట్టలు పెట్టుకున్నట్టు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. అది అంటే క్వాలిటీస్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికేదంతా కూడా 7th, 8th, 9th క్వాలిటీ. మీకు ఫస్ట్, సెకండ్ క్వాలిటీ దొరకదు. ఎందుకు దొరకదు అని అంటే అంత పెట్టి మార్కెటింగ్ వీళ్ళు కొనరు. వీళ్ళు ఎంతసేపు 500 కానీ 500 కూడా కొనరు. అది 20 grams 1000 రూపీస్కి అమ్మేవాళ్ళు ఉన్నారు. తర్వాత చాలా తక్కువ రేట్లు 1000 రూపాయలు పెడితే దొరికేస్తుంది. మాకేం తెలుసు ఎక్కువ రేటు ఉంటే ఎక్కువ మంచిదని మేము కొనుక్కుంటూ ఉంటాం కదా జనరల్గా. అవును. అయితే యాక్చువల్లీ గోల్డ్ లాగా, ఇప్పుడు గోల్డ్ గ్రామ్ ఎట్లనో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లాగా ఇది గ్రామ్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఫస్ట్ క్వాలిటీ ఏమవుతుందంటే అంతా ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా దాన్ని మార్చడానికి లేదు. దాన్ని పంపించేస్తూ ఉంటారు అక్కడ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్. ఎందుకంటే ఇండియన్ శిలాజిత్కి మన ప్రపంచంలోనే అంత డిమాండ్ ఉంది. ఈ తర్వాత మీకు నేపాల్లో దొరికేది ఉంటుంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది, అలాగే తర్వాత ఇప్పుడు రష్యాలో కూడా ఉంది. ఇప్పుడు రష్యాది కూడా మన తర్వాతే. ఇవన్నీ కూడా మన తర్వాత వచ్చే క్వాలిటీ. ఈవెన్ టిబెటన్ అండ్ ఇది అంటే ఓన్లీ బార్డరే కదా, కొంచెం అటు వెళ్తుంది, కొంచెం ఇటు వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చే శిలాజిత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే నువ్వు వెళ్ళిపోయి నాకు ఇప్పుడు శిలాజిత్ కావాలి అంటే అట్లా ఏమి ఇవ్వరు వాళ్ళు. ఆ మార్కెట్ వేరు. ఇప్పుడు మీరు చూసారో లేదో, మీరు కాశ్మీర్ కానీ మనం అటు వెళ్ళినప్పుడు డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు. అలాగే మనం ఎక్కువ కాశ్మీర్ వెళ్తే కుంకుమ పువ్వు తెచ్చుకుంటాం ఎవరైనా సరే. మంచిది ఉంటే అక్కడ షాప్లోకి వెళ్ళి లోకల్ వాళ్ళని అడిగి తెచ్చుకుంటాం.
ఆ కుంకుమ అమ్మే దగ్గరే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, వాల్నట్స్ అన్ని బాదాం అవన్నీ ఉంటాయి. ఈ శిలాజిత్ కూడా అక్కడే అమ్మేస్తూ ఉంటారు అనమాట క్వాలిటీ. సో ఈ శిలాజిత్ మార్కెట్ అనేది ఇండియన్ మార్కెట్, ఇది చాలా పెద్దది. ఇప్పుడు అందరూ కూడా ఈ శిలాజిత్ని తీసుకొచ్చి డైరెక్ట్గా దాన్ని అమ్మేస్తారు. అది ఎలా క్లీన్ చేస్తారో తెలియదు, దాని ప్రాసెస్ ఏంటో తెలియదు. మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేద్దాము అంటే ఆల్రెడీ అసలు అది ఏంటో తెలియదు మనకి, అంటే క్వాలిటీ ఉండదు. సో అది వేసుకుంటే ప్రమాదం ఏమన్నా ఉందా అంటే ప్రమాదం ఏమీ ఉండదు, కానీ ఏమీ రిజల్ట్ ఉండదు. మనం ఎంతో కష్టపడి అంత డబ్బులు పెట్టి కొనుక్కొని వాడడం వల్ల పెద్దగా ఏమి ఉండదు. టెంపరీగా ఏదో మనకి వేరే కల్పిస్తూ ఉంటారు వీళ్ళు. ఈ ఆయుర్వేద అవి ఏం కలుపుతారో చాలా రకాలు ఉంటాయి. అవి కలిపినప్పుడు మనకి వాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి ఏవో చాలా పెద్ద రిజల్ట్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి తక్కువగా దొరుకుతుంది కదా, 1000 రూపాయలకే దొరికేస్తుంది ఒక చిన్న డబ్బా. సో మనకి అంతే. శిలాజిత్ చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే దీని గురించి అథర్వణ వేదంలో చాలా క్లియర్గా రాస్తాడు. మనకి ప్రకృతి నుంచి వచ్చిన ఒక రసాయన పదార్థం, అంటే మనం తయారు చేయకుండా రసాయనాలు అనేవి మనం తయారు చేస్తాం, కెమికల్స్ అన్నీ. అందులో చాలామంది రామరసం అని అంటారు, ఇది రామరసం కాదు. కొంతమంది మామూలుగా దీన్ని కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో దీన్ని రామరసంగా పిలుస్తారు శిలాజిత్ని. ఈ శిలాజిత్ అసలు ఇది ఒరిజినల్ అని దొరకడమే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు అట్లా ఉండదు ఇది. ఇది అమ్మేటప్పుడు ఎక్స్పోర్ట్ 1 గ్రామ్స్ మీద అమ్ముతారు వాళ్ళు, డాలర్స్ ఉంటుంది మార్కెట్ రేట్. మనం ఇక్కడికి వచ్చేసరికి రూపీస్లో మాట్లాడతాం కాబట్టి వాళ్ళు ఆ లాస్ట్ క్వాలిటీస్ రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడు మీకు ఇది అమ్మే అన్నీ అంతే, మార్కెట్లో అమ్మే అన్నీ అంతే, అలానే ఉంటాయి. మీకు శిలాజిత్ని గుర్తించడానికి చాలా టెస్ట్లు ఉన్నాయి, కానీ కొన్ని శిలాజిత్లు అన్ని టెస్ట్లు వచ్చేస్తాయి, అదొక ఇది ఉంది. కానీ ఇది వాడినప్పుడు మనకి స్లోగా స్టాండర్డ్గా ఒక రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి అపోహ ఏముందో తెలుసా శిలాజిత్ మీద, ఇది మగవాళ్ళకి. అవును, ఆ మధ్య ఒక సింగర్ ఎవరో ఒక ఫ్యాన్ ని కిస్ చేస్తే అప్పుడు యాడ్ అంతా శిలాజిత్ కోసం వచ్చింది. అప్పుడు అర్థమైంది అంటే జనరల్ గా శిలాజిత్ అంటే దీనికోసమేనా అని. లేదు లేదు, అదంతా అపోహ. ఓన్లీ మగవాళ్ళకి అది పురుషులకు మాత్రమే అని చెప్పేసి ఇది ఆడవాళ్ళకి ఏం వాడాల్సిన అవసరం లేదు, అలా ఏం లేదు. ఇది మహిళలకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ ఇంపార్టెంట్. ఇద్దరికీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. ముఖ్యంగా మహిళలకి దేని మీద చూపిస్తుంది అంటే మన స్కిన్ మైక్రో లేయర్స్ ఉంటాయి కదా, మైక్రో సెల్స్ అంటాం, వాటి సర్క్యులేషన్కి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. శిలాజిత్ వాడినప్పుడు మీ స్కిన్లో ఆ డిఫరెన్స్ కూడా మనకు కనబడుతుంది. తర్వాత జుట్టు రాలడంలో చాలా బాగా గ్రో అవడము, రాలిపోవడం తగ్గడం, ఎందుకంటే దాంట్లో ఒక 92 మినరల్స్ కూడా ఉంటాయి. అమ్మాయిలు కూడా వాడచ్చు, అమ్మాయిలు కూడా వాడాలి. అబ్బాయిలు ఎలా వాడతారో అమ్మాయిలు కూడా వాడాల్సిందే. ఎందుకంటే ఇంకా గైనిక్ ఇష్యూస్ అంటే మనకి సిస్ట్, ఫైబ్రాయిడ్స్, రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటి వాటికి కూడా చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండడానికి మనకు కావలసిన 92 మినరల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ మినరల్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయి. ప్రాస్పరస్ కానీ, మెగ్నీషియం కానీ, సిలీనియం. ఈ సిలీనియం అనేది మనకి స్కిన్కి చాలా 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 మంచిది. ఇది డైరెక్ట్ దీంట్లో ఉన్న ఈ శిలాజిత్లో ఉన్న సెలీనియం అది బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసేస్తుంది. ఈ సెలీనియం చాలా మంచిది మనకి. అందుకే శిలాజిత్ వాడినప్పుడు మనం చాలా మన బోన్స్, ఇప్పుడు మనం బోన్స్ హెల్తీగా ఉండడానికి అరిగిపోతున్నాయని చెప్పేసి అందరం కాల్షియం వాడేస్తూ ఉంటాం. కానీ ఈ శిలాజిత్ ఇది వాడడం వలన మీకు బోన్స్ అరిగిపోవడం అనేది తగ్గిపోతుంది, ఎముకలు బలంగా మారుతాయి. ఎముకలే కాదు, మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఆడవాళ్ళకి ఇంకోటి, ఆడవాళ్ళకే కాదు ఎవరికి నిద్ర పట్టట్లేదు వాళ్ళు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. ఈస్ట్రోజన్ హార్మోన్, ఎందుకంటే మెనోపాజ్ టైంలో అంటే ఒక 40 years కాడి నుంచి ఇప్పుడు మెనోపాజ్ అనేది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పుడు చాలా ఎర్లీ మెనోపాజెస్ చూస్తున్నారు అందరూ కూడా. ఈ టైంలో హాట్ ఫ్లషెస్ వస్తాయి, తొందరగా బోన్స్ అరిగిపోతాయి, ఆ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, జాయింట్ పెయిన్స్,
విసుగు, తర్వాత అధిక బరువు పెరిగిపోతూ ఉంటారు. ఆడవాళ్ళు మెనోపాజ్ టైంలో ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు. అదేంటి మేము సేమ్ డైట్ చేస్తున్నాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా కూడా బరువు ఎందుకు పెరుగుతున్నాము అనేది అందరికీ ఒక ప్రశ్న. ఈ శిలాజిత్ని మనం ఎన్ని రకాలుగా వాడచ్చు. బరువు తగ్గడానికి ఒకలాగా వాడతాం, మన ఏవైతే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకలాగా వాడతాం, అలాగే బోన్స్కి ఒకలాగా వాడతాం, నిద్రకి ఎనర్జీ లెవెల్స్కి ఒకలాగా వాడతాం. అంటే దాని కాంబినేషన్, దాన్ని తీసుకునే విధానం, అది ఎందులో కలుపుకుని తాగాలి, ఎప్పుడు తాగాలి అనే దాని మీద. చాలామంది ఏమంటారంటే శిలాజిత్ చాలా వేడి చేసేస్తుంది, అలా తాగకూడదు అని, అది తీసుకోకూడదు అంటారు. అలాంటిది ఏమి ఉండదు. మీరు మంచినీళ్ళు సరిగ్గా తాగకపోతే కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తుంది తప్ప వేరే ఏమి ఉండదు. ప్యూర్ శిలాజిత్ తీసుకున్నప్పుడు అంటే ప్యూర్గా అది పద్ధతిలో, అది క్లీన్, అది ఏదైతే శుద్ధి అన్నం సూర్యతాపి అంటమాట, ఈ సూర్యతాపి పద్ధతిలో గనక దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని ఒక క్రమంలో చాలా టైం పడుతుంది దాన్ని తీసుకురావడానికి. దాన్ని ఆ విధంగా శుద్ధి చేసింది మనకి ఎటువంటి హాని జరగదు. కానీ ఇది రసాయనమే, దీన్ని రసాయనమే అంటాం. ఇప్పుడు మనం ఇలా అంటాం కానీ నార్త్లో దాన్ని మిమే అంటారు, ముమియో అంటారు. దీన్ని ముమియో మనం మాత్రం సాంస్క్రిట్ వర్డ్ శిలాజిత్. మంచి శిలాజిత్ కొనుక్కోవాలి, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ పొందాలి అంటే అసలు దాన్ని ఎట్లా మనం చెక్ చేసుకోవచ్చు? చెక్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ చూపించాం, దాన్ని వెలిగించి చూడొచ్చు. వెలిగించి చూసినప్పుడు మామూలుగా ఇలా తీస్తే తీగలుగా ఇలా సాగుతుంది అనుకోండి ఎక్కువసేపు, అది మంచిది కాదు, క్వాలిటీ లేదు అని. అలాగే దాన్ని మనం వెలిగించామనుకోండి, వెలిగించినప్పుడు అది సన్నగా వెలిగిస్తే కూడా ఒక బబుల్లాగా ఇలా అయిపోతుంది అన్నమాట, ఇట్లా ఉబ్బుద్ది, కొంచెం చిన్న బెలూన్ లాగా. అట్లా ఉబ్బిన తర్వాత దాన్ని ఇలా అనేస్తే నల్లగా పౌడర్ అయిపోతుంది అన్నమాట, డార్క్ బ్రౌన్ పౌడర్, బ్లాక్ పౌడర్ అయిపోద్ది. ఇలా అంటే బ్రౌనిష్ వస్తుంది, అది మంచిది అని అర్థం. తర్వాత దాన్ని వాటర్లో కలిపేటప్పుడు కూడా మనం జస్ట్ కొంచెం వామ్ వాటర్ అలా పెడతా ఉంటే దాన్ని మెల్లగా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది, ఎక్కడ ఒక చిన్న పీస్ లాంటిది కూడా ఉండదు. కానీ నార్మల్గా వేరేవైతే ఏంటంటే ఎంత కలుపుతున్నా ఎక్కడో ఒక చిన్న చిన్న నలకలాగా లేకపోతే చిన్నలాగా కనబడుతుంది. మరి మ్యామ్ క్యాప్సిల్స్ దొరుకుతున్నాయి, క్యాప్సిల్స్ టాబ్లెట్స్ రూపంగా చేస్తున్నారు, కానీ అవి అంతగా క్లీన్ చేసినవి కాదు. ఎందుకంటే మీరు ఏదైతే క్యాప్సిల్ చేయాలి అంటే అది గట్టిగా అవ్వదు. ఒకవేళ మీరు ఇలా బాల్ లాగా చేసేసినా కూడా అది అవ్వదు, ఎందుకంటే సీజన్ మారితే దాని స్ట్రక్చర్ కూడా మారుతుంది. మీకు ప్యూర్ శిలాజిత్ సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ లూజ్ అయిపోతుంది, మీరు దాని బాల్లో చుడతానంటే ఉండదు, ఈ వేడికి అది మెల్లగా ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. మీరు బాల్స్ లాగా చుట్టి లేకపోతే ఒక టాబ్లెట్ రూపంలో చుట్టి ఒక బాటిల్లో వేస్తే అదంతా కలిసిపోయి ముద్ద అయిపోతుంది దానికి. అదే వింటర్ వచ్చింది అనుకోండి గట్టిగా అయిపోతుంది అన్నమాట, ఎంత రాయిలాగా అయిపోతుంది, దాంట్లో నుంచి రాదు. ఇప్పుడు టాబ్లెట్ రూపంలో మనం చేసినప్పుడు ఇప్పుడు సమ్మర్లో మేము చెయ్యము, ఓన్లీ వింటర్లోనే చేస్తామని అట్లా ఉండదు కదా. సమ్మర్లో చేస్తే అది కరిగిపోతుంది అది. కాబట్టి దాంట్లో అంటే ఏదో ఒక ఫార్మేషన్ ఉంటుంది ఒక టాబ్లెట్గా చేయడానికి. దాన్ని టాబ్లెట్ రూపంలోకి తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా దానికి మళ్ళీ వేరే దాని ఫార్ములా వేరే ఉండొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ శిలాజిత్ని మనం ఒక ఫామ్లోకి తీసుకురావడం కష్టమైన విషయం. ఎందుకంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరికైనా అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, అంటే సివియర్గా చిన్నవి, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది శిలాజిత్ తీసుకోవడం వల్ల. వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కాళ్ళు గుంజడం, నరాల బలహీనత అలాంటివి రాకుండా ఉంటాయి. ప్యాంక్రియాస్కి చాలా మంచిది. డయాబెటీస్ లెవెల్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి. వీక్నెస్ అనేది ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారు, టాబ్లెట్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళకి విపరీతమైన ఆకలి అయిపోతూ ఉంటుంది. సో అలా నీరసం వీక్ కాకుండా విపరీతమైన ఆకలి అవ్వకుండా కూడా ఇది చేస్తుంది. ఇంకా చెప్పాలంటే శిలాజిత్ ఎవరికి కావాలంటే జిమ్లో ఉంటారు చూడండి, 6 ప్యాక్ చేయాలి, మంచి బాడీ బిల్డప్ చేసే ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వీళ్ళకి ఇది చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. అసలు ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా ప్రోటీన్ తింటారు, ఎక్కువ ప్రోటీన్ తింటారు. వాళ్ళు అవసరం లేని దానికన్నా ఎక్కువ తినాల్సి వస్తుంది, ఎందుకంటే అంత వర్కౌట్ వీళ్ళు చేయాలి కదా. కాబట్టి దాదాపు అంత వర్కౌట్ చేసే వాళ్ళు 2 చికెన్స్ అలా తినేస్తారు. ఒక 2 చికెన్ అంటే ఒక కోడి,
ఒక కోడి 2 కోళ్ళు లెక్క. అంటే మామూలుగా తినే వాళ్ళకి ఏంటి 2 ముక్కలు 3 ముక్కలు లెక్క ఉంటుంది, వాళ్ళు అలా కాదు, కోడి లెక్క అన్నమాట. ఒక కోడి 2 కోడు 3 కోళ్ళు అలా తినేస్తారు. ఎగ్స్ రోజుకి ఒక 15 ఎగ్స్ అలా తినేస్తారు, 20 ఎగ్స్. మళ్ళీ విపరీతంగా స్ప్రౌట్స్ తింటారు, ఎన్నో రకాలుగా చేస్తారు వాళ్ళు. ప్రోటీనే, హై ప్రోటీన్. ఇలా హై ప్రోటీన్ తినడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా లివర్ అండ్ కిడ్నీ చాలా తొందరగా అదర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏంటంటే డైట్ని మనం ఇలా డ్రాస్టిక్ చేంజెస్ చేస్తున్నప్పుడు, ఓవర్లోడ్ వేసేస్తున్నప్పుడు వాళ్ళకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మరి వాళ్ళ బాడీ బిల్డప్ అట్లా చేయాలి, వాళ్ళకి వర్కౌట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఆ డైట్ తీసుకుంటారు. కానీ వీళ్ళకి ఈ శిలాజిత్ కనుక ఈ పిల్లలు జిమ్కి వెళ్ళి ఒక 2 hours 3 hours స్పెండ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా శిలాజిత్ తీసుకోవాలి, ఒరిజినల్ శిలాజిత్ తీసుకోవాలి. శిలాజిత్ కనుక తీసుకుంటే వాళ్ళు మంచి మజిల్స్ అండ్ మంచి బాడీ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది పెంచుకోవచ్చు. ఇది చాలా 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 పురాతనమైన మీరు గ్రంథాలు కనుక చదివినట్టయితే దాంట్లో శిలాజిత్ గురించి, ఈ యుద్ధ సమయంలో వాళ్ళు యుద్ధాల్లో వాడే మూలికల్లో ముఖ్యంగా ఆ సైనికులకు కానీ వాళ్ళకు కానీ వాళ్ళు తయారు చేయడానికి ఈ శిలాజిత్ అనేది బాగా వాడతారు. ఎక్కడైనా సరే ఇప్పటికీ కూడా అంతే. శిలాజిత్ అనేది నిజంగా మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం, అంతే. అది నేచర్ గిఫ్ట్ మాట. అది మన భారతదేశంలో దొరికే శిలాజిత్కి అంత గొప్ప డిమాండ్ ఉంది మనకి. అంటే ఇప్పుడు మీరు యోగా చెప్తారు, సిద్ధ వైద్యము, ఆయుర్వేదము, కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీ దగ్గర ఉంటుంది. అంటే ఎవరైనా పేషెంట్ వస్తే మీ దగ్గర అలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే మీ వైద్యంలో కూడా వాడతారా దీన్ని? వాడతాం, మా వైద్యంలో కూడా వాడతాం. ముఖ్యంగా స్కిన్ వాటికి వాడతాం దీన్ని. అంటే డైరెక్ట్గా వాడడం, దాన్ని మళ్ళీ వేరే కాంబినేషన్ దాంట్లో మేము కలుపుతాం, దాంట్లో వాడతాం. అలాగే ఇంటేక్ ఇచ్చేటప్పుడు కూడా అది ఎలా తీసుకోవాలి అనేది జనరల్గా వాటర్తో తీసుకోమని చెప్తాం. సో అది ఎలా తీసుకోవాలి, దేని కాంబినేషన్లో తీసుకోవాలి అనేది చెప్పిస్తాం అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ టైంలోను, తర్వాత డెలివరీ అయిన వెంటనే ఒక 3 months డెలివరీ, సిజేరియన్ ఆర్ నార్మల్ డెలివరీ 3 months లాక్టేషన్ పీరియడ్ అండ్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో మాత్రం తీసుకోకండి అని చెప్తాం. అంటే డైరెక్ట్గా తీసుకోకుండా దానికి వేరే కాంబినేషన్స్లో తీసుకోవచ్చు. మిగతా అందరూ కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర దొరికి అంటే జనరల్గా నేను చూస్తూ ఉంటాను, అంటే నేను చాలా ఇంటర్వ్యూస్కి వస్తాను కదా, అంటే అప్పుడు మీరు మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అది మెడిసిన్ అనాలా, లేకపోతే ఒక సప్లిమెంట్ అనాలా, లేదంటే అది ఒక హెర్బల్ మెడిసిన్ అనాలా నాకు తెలీదు. దాన్ని కొంచెం దాంతో కలిపి, కొంచెం శిలాజిత్ని దీంతో కలిపి అలా ఇస్తూ ఉంటారు కదా, అది ఏంటి మేడం అసలు? ఇప్పుడు క్యాన్సర్ తీసుకుందాం. క్యాన్సర్ వాళ్ళకి ఇది చాలా బాగా పనికొస్తుంది. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడానికి. నేను ఇది తీసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుంది అని నేను చెప్పాను, కానీ వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్, ఇప్పుడు వాళ్ళు రేడియేషన్, లేకపోతే వాళ్ళు వాడే మెడికేషన్, కీమోస్, వీళ్ళంతా అవి తీసుకోక తప్పదు. సో అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇది గనక తీసుకుంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. అంటే వీక్నెస్, ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోవడం, జుట్టు ఊడిపోవడం, లేకపోతే వాళ్ళు నీరసంగా ఉండడం, ఎనర్జీ లెవెల్స్ లేకపోవడము, బోన్ డెన్సిటీ బాగా తగ్గిపోవడం, ఇవన్నీ కీమోకున్న సైడ్ ఎఫెక్ట్స్. అలా అని చెప్పేసి అంత ప్రమాదకరమైన సమస్య మనకు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేనేమంటానంటే ఇలాంటి సప్లిమెంట్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఆ ట్రీట్మెంట్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాకుండా మీరు కొంచెం హెల్దీగా ఉంటూ అవి తీసుకోవచ్చు అని చెప్తాను. అలాగే స్కిన్ కూడా అలాగే వాడతాం. అంటే తర్వాత ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ కాకుండా ముఖ్యంగా విమెన్కి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి మెనోపాజ్ టైంలో తగ్గుతూ రావడం వల్లే మనకి ఈ హార్మోన్ అంటే ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, మెనోపాజ్ ఇష్యూస్ వస్తాయి. మెనోపాజ్ ఇష్యూస్ ఏమేంటి, హాట్ ఫ్లషెస్ రావడం, లేకపోతే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, అరిగిపోవడం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తర్వాత పెయిన్స్ రావడము, డ్రై అయిపోవడం, ఎక్కువ స్కిన్ డ్రై అయిపోవడం, హెయిర్ డ్రై, ఐస్ కూడా డ్రై అయిపోతాయి, ఊరికే థ్రస్టింగ్ అంటే వాటర్ తాగాలని అనిపించడం, విసుగు, చిరాకు, కోపం, ఎనర్జీ లెవెల్స్ అస్సలు ఉండవు, ఏమి చేయలేకపోతున్నాను అని ఒక బాధ. సో అలాంటివన్నీ ఉంటాయి. కొంతమంది మెనోపాజ్ టైంలో చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటికీ ఏం చేస్తారు, బాగా ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నప్పుడు హార్మోనల్ థెరపీ అనేది ఇచ్చేస్తారు. ఎక్కువ
అంటే మనం తట్టుకోలేనన్ని ప్రాబ్లమ్స్ ఉంటే నా వల్ల కాదు, నేను తట్టుకోలేను ఇవి అంటే వాళ్ళు హార్మోనల్ థెరపీ ఇస్తారు. అసలు అవసరం లేదు ఎటువంటి థెరపీ. ఇది కనుక శిలాజిత్ కనుక తీసుకుంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పెరుగుతుంది మీకు. అప్పుడు అది పెరగడం వల్ల మీకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే మెన్కి కూడా, ముఖ్యంగా పురుషులకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా తగ్గుతూ వస్తుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత. వాళ్ళకి ప్రాస్టేట్ ఇష్యూస్ వస్తాయి, తర్వాత యూరిన్ బ్లాడర్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అని అంటే, తర్వాత ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళకి. ముఖ్యంగా ఏంటి అంటే అంటే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్స్, తర్వాత వాళ్ళకి ఒకటి కలవాలని ఉంటుంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండవు, తర్వాత ఎరెక్షన్స్ అనేవి రావు. ఇలాంటి వాటిని అన్నిటికీ కూడా అవి కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో అలా ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ వాళ్ళకి టెస్టోస్టెరాన్ కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అందుకు టెస్టోస్టెరాన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పి, అంటే విమెన్కి పెద్ద అవసరం లేదు, మెన్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇది. ఇంకోటి బాగా వాళ్ళు ఎక్సర్సైజులు చేస్తారు, జిమ్కి వెళ్ళి ఎక్కువసేపు అవి చేస్తారు, కసరత్తులు అంటారు కదా, అప్పట్లో కూడా అట్లా చేసేవాళ్ళు. కాబట్టి ముఖ్యంగా యుద్ధాల్లో కూడా మహిళల కన్నా పురుషులే ఎక్కువ మంది యుద్ధాల్లో పాల్గొనేవాళ్ళు. కాబట్టి శిలాజిత్ అనేది వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది అలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. వాళ్ళే ఎక్కువ బయటికి వెళ్ళి పనిచేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి కాబట్టి. కానీ ఇప్పుడు మహిళలు కూడా వెళ్ళే అన్ని పనులు అన్ని రంగాల్లో కూడా ముందు ఉన్నారు. మగవాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తుందో ఇది ఆడవాళ్ళకు కూడా అంతే హెల్ప్ చేస్తుంది. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇది వాడచ్చు. ఒకటే ఏంటంటే, అమ్మో ఇది ఏమైనా వేసుకుంటే నాకు వేడి చేసేస్తుందేమో, ఇప్పుడు అసలే వేసవకాలం వచ్చేసింది, వేడి అలా ఏమి ఉండదండి. వేడి చేయడం వేడి చేస్తుంది అని అంటే మీకు కొంచెం వాటర్ తాగమని అర్థం. కాస్త మజ్జిగో మంచినీళ్ళు లేదంటే ఒక కీరా జ్యూస్ తాగారు అని అంటే ఏమి ఉండదు, దానికి అసలు వేడి కూడా ఉండదు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు శిలాజిత్ గురించి. ఒరిజినల్ అసలు ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేసుకొని తీసుకోవాలని కోరుకున్నామండి. ఇంకా శిలాజిత్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.